మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా మీరందరూ? నేను లాస్ట్ టైం ఏమైనా వర్క్ ఇచ్చానా మీకు? ఏమైనా చేయమని చెప్పానా? చెప్పే ఉంటానే. ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఏఏ వీటి మీద ఎగ్జాంపుల్ చేయమని చెప్పా. చేశారా మీరు? చేశారా? చేస్తే వెరీ గుడ్, మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు. ఒకవేళ మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ మీరు రీచ్ అవ్వచ్చు నన్ను, లేకపోతే ఆ వీడియోని మళ్ళీ చూడండి. ఓకేనా? సో ఏం డిస్కస్ చేసినాం లాస్ట్ టైం? ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఏఏ ఈ మూడు డిస్కస్ చేసినాం కదా. వీటి మీనింగ్స్ ఏంటి? ఒక రెండు ట్రయాంగిల్స్లో సైడ్స్ సిమిలర్గా ఉంటే అవి రెండు సిమిలర్. నెక్స్ట్ ఏంటి? ఎస్ఏఎస్, రెండు ట్రయాంగిల్స్లో రెండు సైడ్స్ దాని మధ్యలో ఉన్న యాంగిల్ సిమిలర్ ఉంటే ఆ ట్రయాంగిల్స్ రెండు సిమిలర్. ఏ అంటే ఏంటి? రెండు ట్రయాంగిల్స్లో ఈక్వల్ యాంగిల్స్ ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్. చాలా సింపుల్, రైట్? వీటి ప్రూఫ్స్ కూడా చూసినాం కదా. ప్రతిదానికి మనం చేసింది ఏంటి? ఒక చిన్న ట్రయాంగిల్, ఒక పెద్ద ట్రయాంగిల్ తీసుకొని కన్స్ట్రక్షన్ అనే పేరుతో అదే ట్రయాంగిల్ మళ్ళీ ఇక్కడ గీసి ఈ రెండు ప్యారలల్ అవ్వగానే ఇక ఆట ఆడేసుకున్నాం కదా. మీకు అందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడు ఎమ్మటే చేయాల్సిన పని ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, ఒకవేళ ఉంటే, లేకపోతే నా వీడియో ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూసేయండి. ఓకేనా? ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ పేరు ఏంటంటే ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. వీటి ఏరియాస్, దాని వెనుక కథ ఏంటో చూద్దాం. ఓకేనా? దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది మన టెక్స్ట్ బుక్లోనే, దాన్ని ఫాలో అయిదాం. మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్స్ కుదిరితే ఓపెన్ చేయండి, నా వీడియోతో పాటు మీరు చూడండి. థీరం 8.6 అని ఉంటుంది. సరేనా? సరే, నేను ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ గీస్తాను. చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సింపుల్, దీనంత సింపుల్ ప్రూఫ్ లేదు. రెండు ట్రయాంగిల్స్ ఏరియాస్ సిమిలారిటీ ఏంటో చూద్దాం. ఏ బి సి పిక్యూఆర్ అని రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవి మామూలు ట్రయాంగిల్స్ కాదు, సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏమేమి ఇచ్చారంటే the ratio of the areas of two similar triangles is equal to the ratio of squares of their corresponding sides అన్నాడు. ఇది కొంచెం గట్టి ఇంగ్లీష్లో చెప్పినట్టు అనిపిస్తుంది కానీ చాలా సింపుల్, ఏం లేదు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఈ రెండు ఏరియాస్ రేషియో ఎట్లుంటాయంట? వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఉంటుంది కదా, వాటి స్క్వేర్స్ లాగా ఉంటుందంట. ఏబిపిక్యూ వాటి రేషియో స్క్వేర్ లాగా ఉంటుందంట. అంతే. దీన్ని ఇప్పుడు మనం చాలా తేలిగ్గా ప్రూవ్ చేసి పడేద్దాం. రైటా? మీరు సిద్ధమా? మీరు సై అంటే నేను కూడా సయ్యే. ఓకే, ఇది రిక్వైర్డ్ టు ప్రూవ్. దీన్ని ఎట్లా ప్రూవ్ చేద్దామో చూద్దాం. మనకి పర్పెండిక్యులర్లు గీయడం, లైన్లు జాయిన్ చేయడం అలవాటే కదా. ఇక్కడ కూడా గీసి పడేయండి. ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్, బి నుంచి ఒక పర్పెండిక్యులర్. దీన్ని ఎం అని పేరు పెట్టండి, దీన్ని ఎన్ అని పేరు పెట్టండి. ఇది మనం చేసిన కన్స్ట్రక్షన్. ఇప్పుడు ప్రూఫ్ చెప్తున్నా చూడండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు పాయింట్లు. ఏంటి? ఏరియాస్ని కంపేర్ చేయడం అన్నదే మీ పాయింట్. ఇక్కడ మనం ఇది గీసింది ఎందుకు? ఈ పర్పెండిక్యులర్ గీసింది ఎందుకు? ఆడుకోవడానికా? లేదు, ఈ పర్పెండిక్యులర్తో ఏరియా కనిపెట్టచ్చు అని, అంతే కదా. సో నేను రెండు ఏరియాస్ కంపేర్ చేస్తున్నా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ కంపేర్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడండి,
ఏబిసి ఏరియా ఎంత? హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఏంటి ఏబిసికి? బీసీ బేస్. హైట్ ఎంత? ఏఎం. గీసింది అందుకే కదా, అట్లే పర్పెండిక్యులర్ సింబల్ పెట్టాలి. రైట్. అట్లనే దీనికి కూడా చెప్పండి. హాఫ్ ఇంటూ బేస్ ఏంటి? క్యూఆర్. హైట్ ఎంత? పిఎన్. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏబిఎం పిక్యూఎన్ ఈ రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్ బి యాంగిల్ క్యూ సేమా? ఎందుకు? ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి. ఈ యాంగిల్ 90 డిగ్రీసా? అంటే ఈ ట్రయాంగిల్స్ షేర్ చేసిన ఈ ట్రయాంగిల్స్ సిమిలర్ అనమాట. ఎందుకు? యాంగిల్ ప్రాపర్టీ ప్రకారం. సో ఈ రెండు సిమిలర్ అంటే మనకు వచ్చిన పాయింట్ ఏంటి? ఈ రెండు చిన్న ట్రయాంగిల్ సిమిలర్ అంటే మనకు వచ్చిన పాయింట్ ఏంటంటే ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. ఇది ఈక్వేషన్ 2. అంతే కదా? ఈ ట్రయాంగిల్ సిమిలర్ ఉన్నాయంటే వాటి సైడ్స్ కూడా సిమిలర్గా ఉండాలి. నేను అదే పాయింట్ ఇక్కడ క్యాష్ చేసుకున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి? ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్తే అందులో ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటి అంటే ఏబిసి పిక్యూఆర్ సిమిలర్ అని చెప్తే మనకు అందులో ఆల్రెడీ తెలిసింది ఏంటి? ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. ఇది ఎట్లా? ఏబి బై పిక్యూ, ఏసీ బై పిఆర్, బీసీ బై క్యూఆర్. అదే ఇక్కడ రాసిన అంతే. సో ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ పార్ట్. ఇది వాడండి. ఇది ఎందులో వాడతారు చెప్తా చూడండి. ఇక్కడ 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? రెండింటి ఏరియాస్ కనిపెట్టాము. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇందులో హాఫ్ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసి వాటి సైడ్స్ రేషియో తీసుకున్నాం. థర్డ్ది ఏంటి? అవి ఆల్రెడీ సిమిలర్ అని చెప్పారు కాబట్టి వాటి సైడ్స్ రేషియో రాసి పెట్టుకున్నాం. ఓకేనా? ఈ మూడిటి నుంచి మీకు అర్థమైంది ఏంటి? ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ మూడిట్లో కామన్ ఏముంది? ఇక్కడ ఏబీవైపీకి ఉంది, ఇక్కడ ఏబీవైపీకి ఉంది. ఓకే, అంటే ఏఎం బై పిఎన్ ప్లేస్లో ఏబీ బై పీక్యూ పెట్టచ్చు. బీసీ బై క్యూఆర్ ప్లేస్లో మళ్ళీ ఏబీ బై పీక్యూ పెట్టచ్చు. అంతేనా? ఏఎం బై పిఎన్ ప్లేస్లో ఏబీ బై పీక్యూ పెట్టచ్చు. బీసీ బై క్యూఆర్ ప్లేస్లో ఏబీ బై పీక్యూ పెట్టచ్చు. ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ is equal to half into బీసీ బై క్యూఆర్ ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది? ఏబీ బై పీక్యూ ఇంటూ ఏఎం బై పిఎన్ ప్లేస్లో మళ్ళీ ఏబీ బై పీక్యూ. రైట్. ఇక్కడ మీరు మళ్ళీ చూస్తే దీన్నే మనము క్యాన్సిల్ హాఫ్ క్యాన్సిల్ చేస్తే ఏబీ బై పీక్యూ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇదన్నమాట మ్యాటర్. ఇది ఎట్లా ప్రూవ్ చేసినామో దీనికి సిమిలర్గానే మిగిలిన రెండు కూడా ప్రూవ్ చేసేయచ్చు. అంతే. చాలా తెలివిగా ప్రవర్తించాలి అబ్బాయి. ఇక టైం ఉందని ఇక చేసుకుంటూ పోతారా ఏంటి గీతాలు గీసుకొని? సింపుల్. ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇట్లా ప్రూవ్ చేసినాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? రెండు ఏరియాస్ పద్ధతిగా రాసుకున్నాం. తర్వాత మనం కొంచెం తెలివి ఉపయోగించి పర్పెండిక్యులర్ ఉన్న ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసినాం. సెకండ్ స్టెప్ వచ్చింది. వాడు ఆల్రెడీ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తే థర్డ్ స్టెప్ వచ్చింది, సైడ్స్ రేషియో కాబట్టి. సో ఈ ఏరియాలో ఉన్న ఆ కాంపోనెంట్స్ని సైడ్స్తో రిప్లేస్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఇట్లనే ఏరియా ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్ వస్తుంది, బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ వస్తుంది అని చెప్పి వదిలేసి దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అని రాసుకోవడమే మన పని. రైట్. ఇది మన కాన్సెప్ట్. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇస్తే వాటి ఏరియాస్ ఒక రేషియో, వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఒక స్క్వేర్ అని ప్రూవ్ చేస్తాం. దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా? మీ టెక్స్ట్ బుక్లో మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ 9 టెక్స్ట్ బుక్స్లో ఏమనుందంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని ఉంది. ABC is similar to DEF.
అయితే వాడు ఏమని కనుక్కోమన్నాడంటే ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15.4 సెంటీమీటర్స్, పీసీ ఎంత అని అడిగాడు. ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15.4 అని ఇచ్చాడు, ఇది లెంత్. బీసీ ఎంత అని కనుక్కోవాలి మనం ఇందాకనే నేర్చుకున్నాం ఏంటది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్. రైట్. ఏబిసి ఏరియా ఎంత వాడు ఆల్రెడీ ఇచ్చాడు క్వశ్చన్లో. ఎంత ఇచ్చాడు? 64 అని ఇచ్చాడు. డిఈఎఫ్ ఏరియా ఎంత? 121 అని ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు బీసీ ఎంత కనుక్కోవాలి. ఈఎఫ్ ఎంత? 15.4 హోల్ స్క్వేర్. రైట్. ఈ స్క్వేర్ ఇక్కడికి వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అండర్ రూట్ బై 120 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై 15.4. 8 స్క్వేర్ 64, 11 స్క్వేర్ 121 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై 15.4. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేది ఎంత అంటే 11.2 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా? ఇది మన కాన్సెప్ట్. ఏంటి కాన్సెప్ట్? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా? మీరు ఇట్లా సాల్వ్ చేసుకుంటే ఆన్సర్స్ వచ్చేస్తాయి. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనము పైథాగరస్ థీరం నేర్చుకుంటాం. ఆ పైథాగరస్ థీరం ఏంటో, దాని కథ ఏంటో మీరు ముందే ఒకసారి యాక్టివిటీ ఒకటి చేసుకొని రావాలి. ఓకేనా? పైథాగరస్ థీరం అన్న కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్స్ ఏంటో మీరు యాక్టివిటీ చేసుకొని రావాలి. ఓకేనా? రైట్ మరి. బాయ్. అరే రే 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 అగో నన్ను ఎవరో పిలిచిండ్రు. నువ్వేనా పిలిచింది? అన్నా నాకు టైం లేదన్నా, నేను ఇప్పుడే చూసేస్తా అన్నా. అన్న మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే చాలాసేపు అవుతుంది అన్న, ఇప్పుడు చెప్పే అన్నా అని ఎవరో నన్ను బతిలాడుతాను. చెప్పేమంటారా మరి పైథాగరస్ థీరం? చెప్పమంటే చెప్పేస్తబ్బా, నాకేమని చెప్పు. ఇది చాలా ఇంపార్టెంట్, కాకపోతే మీరు కొంచెం ఇంట్రెస్ట్తో వినాలి. పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది తెలుసా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే, ఇక్కడ ఏబి దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దాని సైడ్స్ ఒక స్క్వేర్ దాని హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అని చెప్తుంది. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని చెప్తుంది అనమాట. సో ఇది పైథాగరస్ థీరం సింపుల్గా. దీన్ని ఎట్లా ప్రూవ్ చేద్దామంటే దీనికంటే ముందు మనకు ఒక చిన్న అజంప్షన్ లేకపోతే ఒక చిన్న రిజల్ట్ ఉందన్నమాట. ఆ రిజల్ట్ ఫస్ట్ వచ్చాకనే మనము పైథాగరస్ థీరం చేయొచ్చు. ఓకేనా? అదేంటో చూద్దాం. దీనికి మళ్ళీ వద్దాం, ఇది ఇక్కడే పెడుతున్నా. ఆ రిజల్ట్ ఏంటో మనం చూద్దాం. ఆ రిజల్ట్ ఏంటి అంటే, ఇఫ్ అ పర్పెండిక్యులర్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టెక్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఒకసారి చూడండి, ఇక్కడ తీస్తాను. If a perpendicular is drawn from the vertex of the right angle of a triangle to the hypotenuse, then the triangles on both sides of the perpendicular are similar to the whole triangle and to each other అని ఉంది. కొంచెం చికాకు ఉంది కదా. సరే చూడండి, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఉంది, ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఇక్కడ రైట్ యాంగిల్ ఆల్రెడీ ఇది రైట్ యాంగిల్. అయితే ఈ ట్రయాంగిల్ వర్టెక్స్ హైపోటెన్యూస్ ఉన్న రైట్ యాంగిల్ వర్టెక్స్ దగ్గర మనం ఒక పర్పెండిక్యులర్ గీసినాం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇది డి అనుకుందాం. ఈ పర్పెండిక్యులర్ గీసిన ఆ ట్రయాంగిల్స్ వచ్చినాయి చూడండి. ఆ ట్రయాంగిల్స్ ఏమేమి వచ్చినాయి? ఏబిడియును ఏసిడి, ఈ రెండు ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ ఆ పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్, అంటే సిమిలర్ టు ఏబిసి. అంతేకాకుండా ఈ రెండు వీటి రెండింటికి సిమిలర్, అంటే ఏబిడి ఈజ్ సిమిలర్ టు ఏసిడి. ఇదన్నమాట మనకి కావాల్సిన రిజల్ట్. ఓకేనా? ఇది ఎట్లా వస్తుందో ఒక చిన్న 1 minute చూద్దాం. ఓకేనా? ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్రెడీ తెలుసు. బి దగ్గర ఏ దగ్గర ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. ఓకేనా? జనరల్గా మనకి అర్థం చేసుకోవడానికి ఇట్లా రాసుకున్నాం. చిన్న తేడా ఇద్దాం. ఏ బి
సి అని రాస్తే ఇక్కడ బి అనుకున్నాం. ఓకే, ఇక్కడ నుంచి మనము హైపోటెనస్కి పర్పెండిక్యులర్ డ్రా చేసాం. ఇది ఏమైపోయింది, డి అయిపోయింది. ఇది కూడా పర్పెండిక్యులర్. రైట్, లెట్స్ సి. ఇన్ ట్రయాంగిల్ ఏడిబి అండ్ ఏబిసి, ఇగో ఈ షేడ్ చేసిన ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్, ఈ రెండిట్లో యాంగిల్ ఏ కామన్. చూడండి, యాంగిల్ ఏ కామన్. అంతేకాకుండా ఈ రైట్ యాంగిల్ ఇక్కడ ఇక్కడ ఈ రెండు సేమ్. ఈ చిన్న ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ ఏ సేమ్, ఈ రైట్ యాంగిల్ సేమ్, అంటే ఆబ్వియస్గా థర్డ్ యాంగిల్ కూడా సేమే ఫ్రమ్ ట్రిపుల్ ఏ క్రైటీరియా ప్రకారం. సో ఈ రెండు సిమిలర్ అని ప్రూవ్ అయినాయి. ఏడిబి ఈ సిమిలర్ టు ఏబిసి అని ప్రూవ్ అయిపోయింది. ఇది ఎట్లా ప్రూవ్ చేసినామో అట్లనే బిడిసి ఈ సిమిలర్ టు ఏబిసి అని కూడా ప్రూవ్ చేసేయచ్చు. ఓకేనా? ఈ రెండు ట్రయాంగిల్స్ ఒక ట్రయాంగిల్కి సిమిలర్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా సిమిలర్ అయి ఉండాలి. లాజిక్ అబ్బా, ప్రూఫ్ అనేం కాదు, లాజిక్. చిన్న పాయింట్. ఇప్పుడు నేను మా డాడీ లాగా ఉన్నా, మా డాడీ మా తాతలాగా ఉన్నాడు అంటే నేను మా తాతలాగా ఉన్నట్టే కదా. అంతే, అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. సో ఇది చిన్న డెరివేషన్ మనకి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్, మళ్ళీ ఎంట్రీకి వచ్చేద్దాం. పైథాగరస్ థీరం వచ్చేసినాం. ఆ రిజల్ట్ మీరు మనసులో పెట్టుకోండి. రైట్, ఇదే నేను కొంచెం పెద్దగా రాయిస్తున్నా. చూడండి, ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసిలో బి దగ్గర రైట్ యాంగిల్ మనకి ఇచ్చింది ఏంటి, ఇది ఏబిసి ట్రయాంగిల్, బి దగ్గర రైట్ యాంగిల్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఇది ప్రూవ్ చేయాల్సింది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కన్స్ట్రక్ట్ చేద్దాం. బి నుంచి డికి పర్పెండిక్యులర్ డ్రా చేయడం మనకు అలవాటే కదా, చిన్నప్పటి నుంచి చేసేద్దాం. రైట్, ఇక్కడ డ్రా అయిపోయింది. ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఇది. రైట్, మనం ఇంతకుముందే మా తాత దగ్గర నుంచి మా డాడీ దగ్గర నుంచి ఆ ఎగ్జాంపుల్తో నేర్చుకుంది ఏంటి, ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏడిబి, ఈ డ్రా చేసిన ట్రయాంగిల్ ఏబిసికి సిమిలర్. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసి. అంటే ఈ చిన్న ట్రయాంగిల్లో ఏడి అన్నది పెద్ద ట్రయాంగిల్లో ఏబికి సిమిలర్. ఈ చిన్న ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏబి, ఈ పెద్ద ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏసీకి ఈక్వల్. ఓకే, అంటే ఏడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సేమ్ అట్లనే వీళ్ళ తమ్ముడు వచ్చింది. ఇప్పుడు ఏడిబి అయిపోయింది కదా. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటి, బిడిసి. అంతే, బిడిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, చూడండి మరి, ఇట్ ఇంప్లైస్ సిడి బై బిసి ఈజ్ ఈక్వల్ టు బిసి బై ఏసి. అంటే సిడి అన్నది పెద్ద ట్రయాంగిల్లో బీసీకి ప్రపోర్షనేట్ ఉంది. ఈ చిన్న ట్రయాంగిల్లో బీసీ అన్నది ఏంటి, హైపోటెన్యూస్. పెద్ద ట్రయాంగిల్లో ఏసీ అన్నది హైపోటెన్యూస్. రైట్, అట్లా వచ్చింది. సో సిడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. చేసుకోండి. నేను ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్ వైపు రాస్తున్నా. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ ప్లస్ సిడి ఇంటూ ఏసీ. ఏసీ కామన్ తీస్తున్నా. సమ్మర్లో ఏడి ప్లస్ సిడి కామన్ వచ్చేసింది. ఏడి ఇక్కడ ఏడి ప్లస్ డిసి ఏమైంది, సారీ ఏబి ప్లస్ డిసి అన్న సిడి అని ఒకటే కదా. ఈ మొత్తం ఏమైంది, ఏసీ అయింది మళ్ళీ. అంటే ఏసీ ఇంటూ ఏసీ అయింది. ఏసీ ఇంటూ ఏసీ అంటే రెండు ఏసీలు, ఏసీ స్క్వేర్. దేర్ ఫోర్ మనకు వచ్చేసిన రిజల్ట్ ఏంటంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని వచ్చేసింది. మరి ఇట్లా చెప్పగానే మనకంత ఈజీగా అర్థమైపోయినా కూడా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది కదా. అట్లా కావద్దు అంటే మనం ఎగ్జాంపుల్ చేయాలి కదా.
మరి చేసి పడేద్దాం పట్టండి కదా. ఎగ్జాంపుల్ 11 మీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ ఇటు తిప్పించాడు, ఏబిసి అని ఇచ్చేసి ఇది 20 మీటర్స్ అన్నాడు, ఇది 25 మీటర్స్ అన్నాడు, ఇది ఎంత కనుక్కోవాలని చెప్పాడు. మనం ఇప్పుడే ఫ్రెష్గా నేర్చుకోవచ్చు, వేసి పడేమో. ఇక్కడ ఏంటి హైపోటెన్యూస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాటి సైడ్ స్క్వేర్స్కి ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్, వాడు ఇచ్చాడు 25 మీటర్స్. ఏసీ ఎంత 20 మీటర్స్, 20 స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత తెలియదు, బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ minus 20 square is equal to 625 minus 400 is equal to 225. BC square is equal to 15 square. 15 square at 225 అంటే BC is equal to 15. అదనమాట మ్యాటర్. ఇట్లా చేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటారా మరి? రైటా అన్న, ఇదేదో బాగుందన్న, ఇంకొకటి చేయాలన్న ఎగ్జాంపుల్ అంటున్నా. సరే చేస్తా, మీరు అడగండి అంతే, మీరు అడిగితే చేసిస్తా, చెప్తున్నా కదా. ఎగ్జాంపుల్ 12 అక్కడ ఏమిచ్చాడు చూడండి క్లియర్గా. ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు క్లియర్గా తెలివిగా మంచిగా అప్లై చేస్తే వచ్చేస్తారు. ఓకేనా, ఆ డయాగ్రామ్ కొంచెం చూడండి, మంచిగా ఉంది కదా. పేజ్ నెంబర్ 225 ఇక్కడ ఉంటుంది చూడండి. ఎగ్జాంపుల్ 12 అక్కడ ఉన్న డయాగ్రామ్ తీస్తున్నా చూడండి. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది, ఏ దగ్గర పర్పెండిక్యులర్, ఇంకో 2 లైన్స్ ఉన్నాయి, సిఎం చంద్రబాబు బిఎల్ అని 2 లైన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటి, ఇవి మీడియన్స్ అంటే ఆపోజిట్ లైన్లో ఉన్న మిడ్ పాయింట్స్ టచ్ అవుతాయి. ఇది 2 సేమ్, ఇది 2 సేమ్. ఓకే, సో ఇక్కడ వాడు అడిగింది ఏంటి, ప్రూవ్ చేయమని. 4 into bl square plus cm square is equal to 5 bc square అని ప్రూవ్ చేయమని చెప్పాడు. అబ్బా ఏందని ఎంత పెద్ద అనుకుంటారా, చాలా సింపుల్ అబ్బా. మీరు చూడండి, మనకి ఏమి ఇచ్చినా తెలిసిందేంటి, ఏంటంటే మనకి పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్స్ స్క్వేర్ సిఏ స్క్వేర్ ప్లస్ బిఏ స్క్వేర్. ఓకే రైట్, సిఏని ఏమని రాసుకోవచ్చు, సిఎల్. ఒక్క నిమిషం, మనకు కావాల్సింది ఏంటి, బిఎల్ సిఎం రావాలి పైన, అంతే కదా. సిఎన్ ఎట్లా రాస్తున్నా చూడండి, సిఎల్ ప్లస్ ఎల్ఏ అని రాస్తున్నా హోల్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ఎట్లా రాస్తున్నా చూడండి, బిఏని బిఎం ప్లస్ ఎంఏ, బిఎం ప్లస్ ఎంఏ హోల్ స్క్వేర్ is equal to CL square plus LA square plus 2 into CL into LA. దీని ఎక్స్పాండ్ చేసిన A square plus B square plus 2AB. నెక్స్ట్ దాన్ని కూడా ప్లస్ BM square plus MA square plus 2 into BM into MA. అంతే కదా. ఇక్కడ మనకి క్వశ్చన్లో BL CM టర్మ్స్లో కావాలి, సో మార్చేసేయండి. బిఎల్ సిఎం టర్మ్స్లో కావాలి. ఓకేనా, దాన్ని అట్లా మార్చేద్దాం. ఈ రిజల్ట్ ఇక్కడ రాసి పెట్టుకున్నాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిఎల్ అన్న ట్రయాంగిల్లో మనకు తెలిసింది ఏంటి, బిఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఈ చిన్న ట్రయాంగిల్లో సేమ్ మళ్ళీ పైథాగరస్ థీరమే, బిఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి. ఏఎల్ స్క్వేర్ని ఏమని రాసుకోవచ్చు, ఏబి స్క్వేర్ అట్లానే ఉంచండి. ఏఎల్ ఏమని రాసుకోవచ్చు, ఏసీ బై 2 అని రాయొచ్చు. ఎందుకు, ఎల్ అన్నది మీడియం కదా, ఏసీ బై 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బై 4.
4 ఇటు వచ్చేస్తే 4bl square is equal to 4ab square plus ac square. ఇది వచ్చింది. ఓకేనా? రైట్. మనకి ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ తెలుసు, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది. ఇది ఆల్రెడీ తెలుసు, బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ ప్లస్ బిఏ స్క్వేర్ అని. ఇది ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడే ఏంటి చిన్న లాజిక్ అప్లై చేస్తే, బిఎల్ఏలో అప్లై చేస్తే, ఇప్పుడు బిఎల్ఏ ట్రయాంగిల్లో ఎట్లా అప్లై చేసామో సిఎంఏలో కూడా అట్లనే అప్లై చేయండి. సిఎంఏ ఇప్పుడు బిఎల్ఏలో అప్లై చేస్తే ఎట్లా వచ్చిందో, బిఎల్ఏలో బిఎల్ఏలో ఎట్లా వచ్చిందో ఇప్పుడు సిఎంఏలో కూడా అట్లనే అప్లై చేయండి. సిఎంఏ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. సిఎంఏలో చేస్తే సిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్ అని వస్తుంది. మీరు కావాలంటే డయాగ్రామ్లో చూడండి. సిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకేనా? రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం ఏమని రాసుకోవచ్చు, ఏబి బై 2 అని రాసుకోవచ్చు. ఎందుకు? ఎం ఈస్ ద మీడియన్ పాయింట్ by 2 whole square. So cm square is equal to ac square plus ab square by 4. ఎందుకు? m మిడ్ పాయింట్ కాబట్టి మీడియన్ పాయింట్ అంటాం. రైట్. cm square is equal to 4 ac square plus ab square by 4. 4 ఇటు పంపించేస్తే 4 cm square is equal to 4 ac square plus ab square. Equation 3. ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 1. bc square is equal to ca square plus ba square. ఇది 2. 4bl square is equal to 4ab square plus ac square. ఇది 3. 4cm square is equal to 4ac square plus ab square. ఈ మూడు కలిపి మనము రాస్తే, యాడ్ చేస్తే 2, 3 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? 4bl square plus cm square is equal to 5 into ac square plus ab square అని వస్తుంది. ఈక్వేషన్ 2, 3 యాడ్ చేస్తే. ఓకేనా? ఇక్కడ 4 బిఎల్ ఉన్నాయి, 4 ఏబీలు ఉన్నాయి, ఒక ఏసీ ఉంది. ఇక్కడ 4 ఏసీలు ఉన్నాయి, ఒక ఏబీ ఉంది, ఒక సిఎం ఉంది. ఓకేనా? ఈ 4 సిఎంలు, ఈ 4 బిఎల్లు ఇక్కడ వచ్చేసినాయి. ఈ 5 ఏసీలు, ఈ 5 ఏబీలు ఇక్కడికి వచ్చేసినాయి. ఓకే? రైట్. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మనం ఆల్రెడీ బీసీ స్క్వేర్ అని రాసేసినాం పైననే. దాంతో మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? ఇట్లాంటి అప్లికేషన్స్ ఉంటాయన్నమాట మనం ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు. చిన్న లాజిక్ అప్లై చేసి ఈ పైథాగరస్ థీరమ్ని మనం అటు తిప్పి అప్లై చేస్తే ఆన్సర్స్ టపా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. మరి మీరు చాలా క్లారిటీగా వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అసలు సింపుల్ టాపిక్ ఇది. సిమిలర్ ట్రయాంగిల్స్ అనేది చాలా ప్రాక్టికల్గా అప్లై చేయొచ్చు. మస్తు మజా వస్తుంది ఆన్సర్ చేస్తూ ఉంటే. ఓకేనా? మీరు మళ్ళీ డౌట్స్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? రైట్. బాయ్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.